స్వాగతం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన అంశం గురించి మాట్లాడుకుందాం. ధ్యాన సాధనలు, ముఖ్యంగా ధ్యానం చేసేటప్పుడు వచ్చే అనుభవాలు. అంటే కొన్నిసార్లు కొంచెం వింతగా అనిపించేవి కూడా. తర్వాత ఎప్పుడూ వర్తమానంలో ఉండటం, మైండ్ఫుల్నెస్ అంటాం కదా, దాని ప్రాముఖ్యత, ఇంకా మన చుట్టూ ఉండేవాళ్లు, మన సంబంధాలు, మన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి, ఇలాంటి వాటిపై కొంచెం స్పష్టత తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. తప్పకుండా. చాలా ప్రశ్నలు అడిగారప్పుడు. వాటి నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. సరే, మరి మొదలు పెడదామా? మొట్టమొదటగా ధ్యానంలో చాలామందికి కామన్గా వచ్చే కొన్ని ఫిజికల్ సెన్సేషన్స్ గురించి అడుగుతున్నారు. అంటే తల వెనక్కి లాగినట్టనిపించటం, లేదంటే చేతులు, శరీరం అసంకల్పితంగా వణకడం, ఇలాంటివి. ఇవి చూసి కంగారపడాలా? అసలివి నార్మలేనా? ఇది చాలా మంది అడిగే ప్రశ్న. ఇది అసాధారణం కాదు, చాలా సాధారణం. అలాంటప్పుడు ముందు చూడాల్సిందేంటంటే అది మనం భరించగలిగేలా ఉందా లేదా అన్నది. ఓ, అంటే నొప్పి మరీ ఎక్కువగా లేకపోతే? అవును. భరించగలిగే స్థాయిలో ఉంటే దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేదు. దాన్ని గమనిస్తూనే మన అసలు ధ్యాన వస్తువు ఏదైతే ఉందో, శ్వాస కావచ్చు లేదా పొట్ట కదలిక కావచ్చు, దానిమీదికి దృష్టి మళ్లించాలి. మరి ఎందుకలా జరుగుతుంది అంటారు? అది సహజమైన శరీర స్పందన కావచ్చు, లేదా మనలో పేరుకుపోయిన ఒత్తిడి, శక్తి ఏదైనా ఉంటే అది విడుదలవ్వడం కావచ్చు. అంటే ఒక రకంగా ఇది హీలింగ్ ప్రాసెస్ లాంటిది. హీలింగ్ ప్రాసెస్. అవును. దాన్ని సమస్యగా చూడకుండా ఒక ప్రక్రియగా చూడాలి. ఇలాంటివి జరుగుతున్నా సరే మనసు చలించకుండా ఉదాసీనంగా గమనించగలిగితే కాలక్రమేణా సహనం, స్థితప్రజ్ఞత, అంటే ఈక్వలానమిటీ పెరుగుతాయి. అలాగే ఇంకొక అనుభవం గురించి కూడా చెప్పారు. ధ్యానంలో బాగా లోతుకెళ్తున్నప్పుడు ఏదో తెలియని శక్తి లోపలికి లాగేస్తున్నట్టు, మనని మనం కోల్పోతున్నట్టు, ఒక ఇన్వర్డ్ పుల్ లాంటిది. అది కొంచెం భయంగా కూడా అనిపించొచ్చు కదా? కరెక్ట్. మైండ్ఫుల్నెస్ అంటే సతి బాగా తీవ్రమైనప్పుడు ఇలాంటి అనుభవం కలగొచ్చు. నేను అనే భావన, ఆ అహం ఉంది కదా, అది బలహీనపడుతున్నప్పుడు అది ప్రతిఘటిస్తుందన్నమాట. ఓ, అంటే అహం తగ్గడానికిష్టపడట్లేదు. అంతే. ఆ టైంలో సలహా ఏంటంటే మైండ్ఫుల్నెస్ను ముందుకు పోనివ్వాలి, ఆ అహాన్ని వదిలేయడానికి సిద్ధపడాలి. ధైర్యంగా దాన్ని గమనిస్తూ ఉండాలి. అది స్వీయ విచ్ఛిన్నంలా అనిపించినా భయపడక్కర్లేదు. కాని ధైర్యం కావాలి దానికి. అవును. ఇక్కడొక ముఖ్యమైన పాయింటుంది. ఆ స్థితికి చేరే ముందు మొదటి నుంచి మైండ్ఫుల్నెస్ నిరంతరాయంగా ఉందా లేదా అనేది చూసుకోవాలి. ఆ ఎరుక గనక కంటిన్యూస్గా ఉంటే ఈ ప్రక్రియను కూడా అదే స్పృహతో గమనించగలం. అదే మనల్ని స్థిరంగా ఉంచుతుంది. అంటే అసలు నేను అంటే ఎవరు అనే ప్రశ్న వస్తుందన్నమాట. ఖచ్చితంగా. ఆ స్వీయ భావన ఎంతవరకు నిజం అనే లోతైన ప్రశ్నలు అప్పుడే మొదలవుతాయి. ఈ నేను, అహం గురించి మాట్లాడుతుంటే వర్తమానంలో ఉండటం గురించి మీరిందాకన్నారు, సంపజ్ఞ అని. దాని గురించి కొంచెం చెప్పండి. అసలు దాని అర్థమేంటి? ఎందుకంత ముఖ్యమది? సంపజ్ఞ అంటే స్పష్టమైన అవగాహనతో ఇక్కడ మరియు ఇప్పుడు ఉండటం. బీయింగ్ హియర్ అండ్ నౌ విత్ క్లియర్ కాంప్రహెన్షన్. మనం చూడండి, చాలాసార్లు గతం గురించి ఆలోచిస్తాం, లేదంటే భవిష్యత్ ప్లాన్స్ వేస్తాం. అవును, మనసు ఎక్కడెక్కడో తిరుగుతుంటుంది. కరెక్ట్. శారీరకంగా ఇక్కడున్నా మనసు మాత్రం వేరే చోట, వేరే వాళ్ల దగ్గర ఉంటుంది. అలా ఉన్నప్పుడు మనం ఆ క్షణాన్ని కోల్పోతాం. ఎప్పుడైతే మనసు, శరీరం రెండూ ఒకే చోట, ఒకే పని మీద ఉంటాయో అప్పుడే మనం నిజంగా జీవిస్తున్నట్టు. అంటే ఆ క్షణంలోనే శక్తి ఉంటుందంటారా? ఎగ్జాక్ట్లీ. ఆ క్షణంలోనే శక్తి ప్రసారం జరుగుతుంది. మనం చేసే పనిలో క్లారిటీ, ఎఫిషియన్సీ ఉంటాయి. మనం ఎరుకతో ఉన్న క్షణం అదే మనం నిజంగా జీవించేది. మిగతాదంతా ఏదో కలలాంటిది, అంతే. గాల్లో తేలినట్టుంటుంది. నిజమే. ఈ వర్తమాన క్షణంలో పూర్తిగా మేల్కొని జ్ఞానోదయం పొందే కెపాసిటీ మనుషులకే ఉంది. జంతువులు కూడా ప్రెజెంట్లోనే ఉంటాయి, కానీ అవి సహజ ప్రవృత్తితో ఉంటాయి, స్పృహతో కాదు. మనం స్పృహతో వర్తమానంలో ఉండగలం. చాలా బాగా చెప్పారు. మరి ఆ వర్తమానంలో ఉండటానికి హెల్ప్ చేసే నడక ధ్యానం గురించి కూడా కొందరు అడుగుతున్నారు. దాన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి? ఇది చాలా ప్రాక్టికల్ విషయం కదా? నడక ధ్యానం, అవును, చాలా సింపుల్ ఇది. మరీ రూల్స్ పెట్టుకుని బిగదీసుకుని చేయాల్సిన పనిలేదు. సహజంగా నడవాలి. అంటే మరీ స్లోగా, రోబోలా కాకుండా? అస్సలు కాదు. నార్మల్గా నడవాలి. చెప్పులు లేకుండా నడిస్తే ఇంకా మంచిది. గడ్డి మీదో, నేల మీదో. పాదాలకి నేల ఎలా తగులుతోంది?
పాదం పైకి లేచేటప్పుడు, ముందుకు వెళ్ళేటప్పుడు, కింద పెట్టేటప్పుడు ఏం ఫీలింగ్స్ వస్తున్నాయి వీటిని గమనించాలి. శరీర కదలికలను గమనించడం. అంతే. ఆ నడకలో ఉన్న లయాన్ని ఎరుకతో గమనించడం. కూచుని చేసే ధ్యానంలో ఒక్కోసారి ఒళ్లంతా పట్టేసినట్టు ఇబ్బందిగా ఉంటుంది కదా. అవును, అవును. ఈ నడక ధ్యానం ఆ ఒత్తిడి నుంచి రిలీఫ్ ఇస్తుంది. బాడీకి మైండ్కి కూడా కొంచెం రీఫ్రెష్మెంట్ అనమాట. ఇక్కడ ఇప్పుడు నేను నడుస్తున్నాను అనే స్పృహతో ఉండటమే ముఖ్యం. ఎక్కడికో వెళ్లాలనే టార్గెట్ లేకుండా జస్ట్ నడవడం కోసమే నడవడం. కూర్చునే ధ్యానానికి దీనికి తేడా అదేనా? ఒక రకంగా ఇది కొంచెం వేరే రకమైన అవగాహనిస్తుంది. రిలాక్సేషన్ కూడా. సింపుల్గా, సహజంగా, ఎరుకతో నడవడమే పాయింట్. అతిగా ఆలోచించకూడదు, కంట్రోల్ చేయకూడదు. వర్తమానం, ధ్యాన అనుభవాలు ఇవన్నీ వ్యక్తిగత సాధనకు సంబంధించినవి. కాని మన చుట్టూ ఉన్నవాళ్లు అంటే మన సహవాసం కూడా మనల్ని ప్రభావితం చేస్తుంది అంటారు కదా. ఆ కోసంబీ భిక్షువుల కథ ఒకటి చెప్పారు కదా. బుద్ధుడు వాళ్ల గొడవలు చూసి అడవికి వెళ్ళిపోయారని. అవును, అది చాలా ముఖ్యమైన కథ. కోసంబీలో ఇద్దరు భిక్షువుల మధ్య ఏదో చిన్న వినయ నియమం విషయంలో గొడవ మొదలవుతుంది. చిన్న విషయమేనా? అవును, చిన్న విషయమే. కాని అది పెద్దదైపోయి భిక్షువులంతా 2 గ్రూపులుగా విడిపోయి భయంకరంగా గొడవపడతారు. బుద్ధుడు స్వయంగా చెప్పినా వినరు. అప్పుడు బుద్ధుడు వెళ్ళిపోయారా? అవును, వాళ్ల ప్రవర్తనతో విసిగిపోయి ఎవైకి చెప్పకుండా పక్కనే ఉన్న పారిలేక అడవికి వెళ్ళిపోయారు. అక్కడ ఒంటరిగా ఉన్నప్పుడు ఒక ఏనుగు వచ్చి ఆయనకి సేవ చేసిందట. ఏనుగా? ఆశ్చర్యంగా ఉంది. అవును, పండ్లు తేవడం, నీళ్లు ఇవ్వడం, చుట్టూ శుభ్రం చేయడం. అంతెందుకు, రాళ్లమీద నిప్పు రాజేసి ఆ వేడి రాళ్లను నీళ్లలో వేసి స్నానానికి వేడి నీళ్లు కూడా సిద్ధం చేసిందని ఒక కథనం. అద్భుతం! కొన్నాళ్లకి ఆ కోసంబి భిక్షువులకి బుద్ధి వచ్చి పశ్చాత్తాపపడి ఆనందుడితో కలిసి బుద్ధుడిని వెతక్కుంటూ వచ్చారు. క్షమించమని వేడుకున్నారు. అప్పుడు బుద్ధుడు వాళ్లకి సహవాసం గురించి 3 ముఖ్యమైన సూత్రాలు చెప్పారు. అవేంటి? 1. జ్ఞానులు మంచివాళ్లతో సహవాసం ఎప్పుడూ మంచిదే, మనల్ని పైకి తీసుకెళ్తుంది. 2. అలాంటి మంచి స్నేహితులు దొరకకపోతే ఒంటరిగా ఉండటమే బెటర్, ఆ ఏనుగులాగా. 3. అజ్ఞానులు, చెడ్డవాళ్లతో కలవటం చాలా హానికరం. వాళ్లతో కలవటం కంటే ఒంటరిగా ఉండటం 1000 రెట్లు మేలు అని. చాలా స్ట్రాంగ్గా చెప్పారు. అప్పుడు ఆనందుడు అడిగాడు, అంటే మంచి స్నేహితులు పవిత్ర జీవితంలో సగం భాగమా అని. దానికి బుద్ధుడు, కాదు ఆనందా, సగం కాదు, మొత్తం పవిత్ర జీవితమే, బ్రహ్మచర్యం, ఆధ్యాత్మిక మిత్రుల మీద ఆధారపడి ఉంటుంది అన్నారు. ఓ, మొత్తం జీవితమేనా? అవును. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిందేంటంటే మన ఎదుగుదలకి సరైన సహవాసం ఎంత ముఖ్యమో చెడు సహవాసం కంటే ఒంటరితనం కూడా బెటర్ అని బుద్ధుడు ఉద్దేశ్యం. ఇది మన ఫ్రెండ్షిప్స్ని, రిలేషన్షిప్స్ని ఎలా చూసుకోవాలో ఆలోచింపజేస్తుంది. నిజంగా ఆలోచించాల్సిన విషయమే. మంచి సహవాసం మన భవిష్యత్తుని డిసైడ్ చేస్తే మరి మన గతం సంగతేంటి? చాలామందికి డౌట్ ఉంటుంది, మన గత జన్మలెందుకు గుర్తుండవు? హిప్నోసిస్ లాంటి టెక్నిక్స్తో తెలుసుకోవచ్చా? మంచి ప్రశ్న. బౌద్ధం ప్రకారం మనలో ఉండే అజ్ఞానం, ముఖ్యంగా ఆ రాగ, ద్వేష, మోహాలున్నాయి కదా, ఆ మలినాలు, డిఫైల్మెంట్స్. అవును, ఆ మలినాలు ఒక తెరలాగా పనిచేసి గత జన్మల జ్ఞాపకాల్ని కప్పేస్తాయి. అందుకే మామూలుగా గుర్తురావు. ఇక హిప్నోసిస్ లేదా మైండ్ని వెనక్కి తీసుకెళ్లే పద్ధతులు శ్రీలంకలో కొన్ని వెస్ట్రన్ కంట్రీస్లో వీటిని ట్రై చేస్తున్నారు. పని చేస్తాయా అవి? కొంతమందిలో, బహుశా ఓ 5-10% మందిలో గత జన్మలకి సంబంధించిన కొన్ని సీన్స్, ఎక్స్పీరియన్సెస్ గుర్తుకు రావచ్చు. కానీ అందరిలోనూ పనిచేయదు. ఎందుకంటే మైండ్ని అంత కాన్సంట్రేట్ చేసి వెనక్కి తీసుకెళ్లడం చాలా కష్టం. అందరికీ సాధ్యం కాదన్నమాట. అవును. కానీ ఇక్కడొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. గత జన్మలు స్పష్టంగా కనిపించినా కనిపించకపోయినా ఈ వెనక్కెళ్లే ప్రాసెస్ ఉంది కదా, అంటే ఈ జన్మలో ఇప్పటి వయసు నుంచి చిన్నప్పటికీ, తల్లి గర్భంలోకి, ఈ జన్మకి ముందు చావుకి, ఆ తర్వాత గత జన్మలోకి, ఇలా వెనక్కెళ్లడం ఇది మైండ్ని చాలా ప్రశాంతపరుస్తుంది. జస్ట్ గతం వైపు వెళ్లడం వల్లే ప్రశాంతతొస్తుందా? అది ఎలాగా? ప్రస్తుత కష్టాలు ఎలా తగ్గుతాయి? మీరు బ్రెయిన్ వాష్ లాంటిది అన్నారు కదా. ఎస్, అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మనం సాధారణంగా ఎలా ఉంటాం? ప్రెజెంట్లోని చిన్న చిన్న విషయాలకే అతుక్కోయి ఉంటాం. మన ఇష్టాలు, అయిష్టాలు, కోపాలు, భయాలు, వీటి చుట్టూనే మనసు తిరుగుతూ ఉంటుంది. అవును, చాలా నేరో ఫోకస్తో ఉంటాం. కరెక్ట్. దాన్నే అకుశల చిత్తమంటాం. అయితే మనం మెంటల్గా గతం వైపు వెళ్ళినప్పుడు
100 ఏళ్ల క్రితం 1000 ఏళ్ల క్రితం మనం ఏం చేస్తున్నాం, ఎలా ఉన్నాం అని ఆలోచించడం మొదలుపెట్టగానే మనస్సు ఫోకస్ ఒక్కసారిగా బ్రాడ్ అవుతుంది, విస్తరిస్తుంది. ఆ పెద్ద పిక్చర్ కనిపిస్తుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. అప్పుడు ప్రస్తుత క్షణంలో మనల్ని పీడిస్తున్న చిన్న చిన్న సమస్యలు, రాగద్వేషాలు, వాటి ఇంపార్టెన్స్ కోల్పోతాయి. వాటి పట్టు సడలుతుంది. ఓ అర్థమైంది. అదే బ్రెయిన్ వాష్ ఎఫెక్ట్ అంటే. ప్రస్తుత సమస్యల బాధని, ఇంటెన్సిటీని ఈ విస్తరించిన దృష్టి తగ్గిస్తుంది. టెంపరరీగా అయినా సరే ఆ రాగద్వేష మోహాలని పక్కకి నెట్టి మైండ్లో ఒక రకమైన ప్రశాంతత, విశాలత వస్తాయి. మైండ్ క్లీన్ అయినట్టు. అవును. ఈ ప్రశాంతత, విశాలత ధ్యానం చేయడానికి, ముఖ్యంగా విపశ్యనలో విషయాల్ని ఉన్నది ఉన్నట్టు చూడ్డానికి చాలా హెల్ప్ చేస్తాయి. అంతేకాదు, కొన్నిసార్లు మనకి కారణం తెలియని జబ్బులు అంటే క్రానిక్ హెడేక్స్ లాంటివి గత కర్మలతో లింక్ అయి ఉండొచ్చు. అలాగా. అవును. గత జన్మలో ఎవరైనా తలమీద కొడితే ఈ జన్మలో తలనొప్పి రావడం లాంటివి. ఈ వెనక్కి వెళ్లే ప్రాసెస్ ద్వారా ఆ రూట్ కాజ్ తెలిస్తే ఆ జబ్బు నయమవడానికి కూడా ఛాన్స్ ఉందని కొందరు నమ్ముతారు. ఇదే విధమైన మైండ్ ఎక్స్పాన్షన్ ఎఫెక్ట్ మెత్తా సాధనలో అంటే ప్రేమపూర్వక దయ, అలాగే కరుణ, ముదిత, ఉపేక్ష, బ్రహ్మవిహారాలు అంటాం కదా, వాటిల్లో కూడా ఉంటుంది. అవును. అవన్నీ కూడా మనస్సుని విశాలం చేస్తాయి. కరెక్ట్. అవన్నీ మన దృష్టిని నేను, నాది అనే చిన్న సర్కిల్ నుంచి బయటికి తీసుకెళ్లి యూనివర్సల్ చేస్తాయి. సో మనసుని విస్తృతం చేసే ఏ పద్ధతైనా సరే మన లిమిటేషన్స్ని, బాధల్ని దాటడానికి హెల్ప్ చేస్తుంది. ఇదే కుశలచిత్తం యొక్క పవర్. సంకుచితమైన అకుశలచిత్తం సమస్యలు క్రియేట్ చేస్తే విశాలమైన కుశలచిత్తం వాటిని దాటే దారి చూపిస్తుంది. చాలా లోతైన విశ్లేషణ చేశారు. సో ఈరోజు మనమేం నేర్చుకున్నామంటే, ధ్యానంలో వచ్చే ఫిజికల్ సెన్సేషన్స్ లేదా డీప్ మెంటల్ స్టేట్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి, నడక ధ్యానం ఎలా సింపుల్గా చెయ్యాలి, సంపజ్ఞ అంటే ఏంటి, దాని పవర్ ఏంటి, మంచి సహవాసం, కళ్యాణమిత్ర ఎంత ఇంపార్టెంట్, అలాగే గతాన్ని ఎక్స్ప్లోర్ చేసే పద్ధతులు పైకెలా ఉన్నా అవి మైండ్ని బ్రాడన్ చేసి ప్రశాంతత ఎలా ఇస్తాయో తెలుసుకున్నాం. అవును. ఇవన్నీ ఒకదానికొకటి కనెక్ట్ అయినవే. ముగింపుగా వినేవాళ్లకే ఆలోచించడానికి ఒక చిన్న ప్రశ్న వదిలిపెడదామని అనుకుంటున్నాను. తప్పకుండా చెప్పండి. సహవాసం ఎంత ఇంపార్టెంట్ అని, మంచివాళ్లతో ఉండు, చెడ్డవాళ్లకి దూరంగా ఉండు అని బుద్ధుడు అంత క్లియర్గా చెప్పారు కదా పార్లేయక నుంచి తిరిగొచ్చాక. అవును. కాని మనం చూస్తే బుద్ధుడు తన సంఘంలో దేవదత్తుడు లాంటి వాళ్లని, అంటే ఆయనకే హాని చేయాలని చూసిన వాళ్లని, అలాగే తప్పులు చేసేవాళ్లని, అజ్ఞానులని కూడా తన దగ్గరే ఉంచుకున్నట్టు కనిపిస్తోంది. నిజమే కదా. ఇది కొంచెం కాంట్రాస్ట్గా ఉంది. అవును. మరి జ్ఞానులు, అజ్ఞానులు అని మనం అనుకునేవాళ్లతో లేదా ఛాలెంజింగ్గా అనిపించేవాళ్లతో ఎలా డీల్ చేస్తారు? కేవలం అవాయిడ్ చేయడమా, లేక గుడ్డిగా యాక్సెప్ట్ చేయడమా కాకుండా వాళ్లతో నేర్పుగా, ప్రయోజనకరంగా ఇంటరాక్ట్ అయ్యే స్కిల్ఫుల్ ఇంటరాక్షన్ పద్ధతి ఏదైనా ఉందా? మంచి సహవాసం ప్రాముఖ్యతను చెప్పిన ఈ సోర్స్, అలాగే బుద్ధుడు కష్టమైన వ్యక్తులను కూడా కొన్నిసార్లు ఎందుకు దగ్గర ఉంచుకున్నారు అనే ఈ ప్రశ్న, వీటి ఆధారంగా బహుశా వినేవాళ్లు ఇంకొంచెం లోతుగా ఆలోచించవచ్చు. చాలా ఆసక్తికరమైన ప్రశ్న. దీని గురించి ఆలోచించాలి. ధన్యవాదాలు. మీకు కూడా.